ఇక శివనారాయణ రక్తమిచ్చి వెళ్ళగానే శ్రీధర్ కాంచన దగ్గరికి వెళ్ళి రహస్యంగా దక్షిణమూర్తికి రక్తమిచ్చింది మీ నానే అని, ఇదంతా దీప కార్తీకులకు తెలిసే జరిగింది అని చెప్తాడు. అది కాస్త జోష్న పారు వినేస్తారు. ఈ క్రమంలోనే హాస్పిటల్లో ఉన్న కార్తీక్ దీప కోలుకున్న దక్షిణమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. అప్పుడే కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తాడు దక్షిణమూర్తి. నిన్ను కాపాడింది మేం కాదు తాత, మా తాత శివనారాయణ నీకు రక్తమిచ్చి కాపాడాడు. కానీ రక్తమిచ్చింది నీకే అని తెలియదు అని అస్సలు విషయం చెప్తారు. అది విన్న దక్షిణమూర్తి మీరు వెళ్ళిపోండి, మీరే నన్ను కాపాడారని మీ తాతకు తెలిస్తే ప్రమాదంలో పడతారు అనేసి పంపించేస్తాడు ఆవేదనగా. ఆ సమయంలో నా పరిస్థితి నా కూతురు సుమిత్రకు చెప్తారా, తను నా దగ్గర తీసుకొని వస్తారా అని కూడా దీనంగా అడిగి కార్తీక్ దీపలకు జాలి కలిగిస్తాడు. ఇక దీప కార్తీక్ తిరిగి శివనారాయణ ఇంటికి వెళ్తారు. ఇంటి ముందు బండి దిగిన దీప కార్తీక్తో బావా నాకేదో భయంగా ఉంది అని అంటుంది. దక్షిణమూర్తి తాతకు మా తాత బ్లడ్ ఇచ్చినట్లు నీకు నాకు మా నాన్నకు హాస్పిటల్లో ఉన్న తాతకు తప్ప ఇంకెవరికి తెలియదు, తెలిసే అవకాశం కూడా లేదు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, మనకేమీ తెలియదు అన్నట్లే లోపలికి వెళ్దాం పదా అంటాడు కార్తీక్. ఇక ఆళ్ళు అందరూ కలిసి ఉండడం చూసి వీళ్ళందరూ ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు అని అనుకుంటారు కార్తీక్, దీప. ఒరేయ్ కార్తీక్ త్వరగా రండ్రా, బావ చేసిన మంచి పనికి అప్రిషియేషన్ చేయాలని మా అందరినీ జోష్న వెయిట్ చేయిస్తుంది అని పిలుస్తుంది సుమిత్ర. నిజం తెలిసిపోయినట్లుగా నాకేదో డౌట్‌గా ఉంది అని నెమ్మదిగా కాంచనతో అంటాడు శ్రీధర్. జోష్నకేదో తెలిసినట్లుగా ఉంది బావ అంటుంది దీప గుమ్మం దగ్గరే. ఊరికే హడావిడి చేయడం తప్ప దానికేం తెలియదు. పద అంటాడు కార్తీక్. గుమ్మం దగ్గర నిలబడి మీలో మీరే మాట్లాడుకుంటే ఎలా బావ, మిమ్మల్ని చప్పట్లతో ఆహ్వానిస్తున్నాను. రండి రండి అంటూ లోపలికి పిలుస్తుంది జోష్న. ఈరోజు వీళ్ళు ఒక ప్రాణాన్ని కాపాడారు, అందరూ మెచ్చుకోవాల్సిందే. హాస్పిటల్‌లో జరిగిందంతా తాత చెప్పాడు బావ. ఎవరో దారిన పోయే వాళ్లకు ప్రమాదం జరిగితే మంచి మనసుతో రక్తం దానం చేసి మరి ప్రాణం కాపాడావు. ఈ మంచితనంలో కొంత భాగం తాతకు కూడా ఇవ్వాల్సిందే అంటుంది జోష్న. ఇంత చిన్న చిన్న పనులకు కూడా నువ్వు మరీ ఇంతగా పొగడాల్సిన అవసరం లేదు జోష్న. ఏదైనా చెప్పాలనుకుంటే అది నువ్వు తాతకే చెప్పాలి. తాత బ్లడ్ ఇవ్వకపోయి ఉంటే యాక్సిడెంట్ అయిన మనిషి బతికేవాడు కాదు అని అంటాడు కార్తీక్. థ్యాంక్ యూ తాత, ఇన్ని రోజులు ఎంత మంచివాడివో అర్థం చేసుకోలేదు కానీ ఈరోజు నిన్ను పూర్తిగా అర్థం చేసుకున్నాను అంటుంది జోష్న. ఏ పాజిటివ్ బ్లడ్ కావాలన్నారు, నాది అదే బ్లడ్ కాబట్టి ఇచ్చాను. రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిది అంటాడు శివనారాయణ. అవును తాత, రక్తదానం చేశావు కానీ ఎవరికి చేశావు కూడా చూడాల్సింది అంటుంది జోష్న. మన వల్ల ఒకరికి మంచి జరగాలి కానీ అది చేసింది మనమే అని చెప్పుకోవడం మంచిది కాదు అని అంటాడు శివనారాయణ. చూసావు మమ్మీ తాత ఎంత గొప్పగా మాట్లాడాడో, నువ్వు తాతకి ఎప్పటికీ రుణపడి ఉండాల్సిందే అంటుంది జోష్న. అతను ఎవరికి మీ తాత బ్లడ్ ఇస్తే మీ అమ్మ మీ తాతకెందుకు రుణపడి ఉండాలి అని అడుగుతుంది పారిజాతం. కన్న తండ్రి ప్రాణం కాపాడిన మనిషి రుణం ఇప్పటికీ తీర్చుకోలేం కదా గ్రాని అంటుంది జోష్న. దీంతో కార్తీక్, దీప షాక్ అవుతారు. జోష్నకు తెలిసిపోయింది బావా అంటుంది దీప. ఈ విషయం జోష్నకి ఎలా తెలిసిపోయింది అనుకుంటాడు కార్తీక్. కన్న తండ్రి ప్రాణం కాపాడడం ఏంటి అని అడుగుతుంది సుమిత్ర సందేహంగా. 1 మినిట్ మమ్మీ, నేను నీకు క్లారిటీ ఇవ్వడానికంటే ముందు తాతతో మాట్లాడాలి. తాత, మనం దక్షిణమూర్తి తాత ఇంటికి వెళ్దాం పద అంటుంది జోష్న. దీంతో శివనారాయణ కోపంగా లేచి నిలబడి వాడింటికి మనం వెళ్ళడం ఏంటి, వాడు నీకు తాతేంటి, అయినా వాడి పేరు నువ్వెందుకు తలుచుకుంటున్నావు అంటూ సీరియస్ అవుతాడు శివనారాయణ. సుమిత్రకు ఏం అర్థం కాదు. దక్షిణమూర్తి అనే అతను నాకు తాత కాబట్టి అంటుంది జోష్న. ఆ మాట అన్నావంటే పళ్ళు రాలిపోతాయి, చచ్చిన మనిషితో బంధాలు కలుపుకోవాల్సిన అవసరం లేదు అంటుంది సుమిత్ర. అతను నువ్వు తండ్రి అనుకోకపోవచ్చు కానీ తాతకు వియంకుడే కదా అంటుంది జోష్న. వద్దంటున్న మనిషి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అంటాడు దశరథ. మీరు మాట వరుసకు వద్దనుకోవచ్చు, ఆ మనిషికి ఈ ఇంటితో ఉన్న బంధం ఎప్పటికీ తెగిపోదు అంటుంది జోష్న. మనుషులే వద్దనుకుంటే బంధాల గురించి మాట్లాడతావేంటి అంటాడు శివనారాయణ కోపంగా. అంటే ఇప్పుడు మీరు ఆ మనిషితో ఎలాంటి సంబంధం లేదంటారు అని అడుగుతుంది జోష్న. లేదనేగా చెప్తున్నా, ఆ మనిషిని తలుచుకోవడమే అసహ్యం అనుకుంటే మరోసారి ఎదురుపడాలని ఎందుకు అనుకుంటాను అంటాడు శివనారాయణ. సాయం చేయాల్సిన అవసరం వస్తే అని అడుగుతుంది జోష్న. చచ్చిన చేయను అంటాడు శివనారాయణ. చేయాల్సిన పరిస్థితే వస్తే అని మళ్ళీ అడుగుతుంది జోష్న. అరే చేయనంటుంటే చేయాల్సిన పరిస్థితి అంటావేంటి, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే సాయం చేయడానికి ముందు ఈ శివనారాయణ చస్తే మేలు అనుకుంటాను అంటాడు శివనారాయణ. దీంతో కార్తీక్, దీప సహా అందరూ షాక్ అవుతారు. సాయం చేయడానికే నువ్వు ఈ మాట అంటే ఒకవేళ ప్రాణం కాపాడాల్సి వస్తే అని మళ్ళీ అడుగుతుంది జోష్న. నా కంఠంలో ఊపిరి ఉండగా భగవంతుడు ఆ పరిస్థితి రానివ్వకూడదు అని కోరుకుంటాను అని అంటాడు శివనారాయణ. నీకు తెలియకుండా ఎవరైనా నీ చేత ఆ పని ఎవరైనా చేయిస్తే అని అడుగుతుంది జోష్న. చెప్పు తీసుకొని కొడతాను అంటాడు శివనారాయణ.
శివనారాయణ. అయితే కొట్టు నీ మన్మన్ని అని జ్యోత్స్న అనడంతో అందరూ షాక్ అవుతారు. కార్తీక్‌ను కొట్టడం ఏంటి అని అంటాడు దశరథ. తాత హాస్పిటల్‌లో బ్లడ్ ఇచ్చింది ఎవరికో కాదు దక్షిణమూర్తికే అంటుంది జ్యోత్స్న. నేను రక్తం ఇచ్చింది దక్షిణమూర్తికా అంటాడు శివనారాయణ ఆవేశంగా పైకి లేచి. నువ్వు రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడింది నీ అగర్భ శత్రువునే. అవునో కాదో నీ మన్మన్నే అడుగు అని అంటుంది జ్యోత్స్న. దీంతో కోపంగా కార్తీక్ దగ్గరికి వెళ్తాడు శివనారాయణ. నేను ఏది నిర్ధారించుకోకుండా ఒక నిర్ణయానికి రాను. నాలో కట్టలు తెంచుకుంటున్న ఆవేశం ఇంకా ఓర్పును, సహనాన్ని పాటించమని చెప్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పే సమాధానం మీదనే నేను తీసుకున్న నిర్ణయం ఆధారపడి ఉంటుంది. చెప్పరా, జ్యోత్స్న చెప్పేది నిజమేనా అని అడుగుతాడు శివనారాయణ. మిమ్మల్ని బయటకు పంపించడం నాకు మంచిదే అయింది బావా. తాత ఇప్పుడు మిమ్మల్ని ఏం చేస్తాడో కూడా ఊహించలేము అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అడిగేది నిన్నే. హాస్పిటల్‌లో జాయిన్ చేసిన మనిషి ఎవరు? నేను రక్తం ఇచ్చి కాపాడింది ఎవరిని? జ్యోత్స్న చెప్పేది నిజమా? కాదా? అని అడుగుతాడు శివనారాయణ కార్తీక్‌ని. నిజమే తాత అని కార్తీక్ చెప్పడంతో శివనారాయణ షాకవుతాడు. అంటే ఆ మనిషి అని శివనారాయణ అంటుండగానే దక్షిణమూర్తే అంటాడు కార్తీక్. వెంటనే కార్తీక్ చెంప చెల్లుమనిపిస్తాడు శివనారాయణ. కొడుకు తప్పు చేశాడమ్మా. వాడు నా శత్రువని తెలిసి వాడు బతికి ఉన్నది ఈ శివనారాయణ చావును చూడడానికని తెలుసు. అలాంటి వాడి ప్రాణాలు నేనే కాపాడేలా చేశాడు నీ కొడుకు. ఏం చేయాలి వీడిని అంటాడు శివనారాయణ బాధగా. మిమ్మల్ని రక్తం ఇవ్వమని అడగలేదు కదా మామయ్య గారు అంటాడు శ్రీధర్. కానీ రక్తం ఇచ్చేది ఎవరికో తెలుసు కదా నీ కొడుక్కి అంటాడు శివనారాయణ. తెలిసి కూడా ఆపలేదు అంటే ఆ మనిషితో బావ కలిసిపోయాడేమో తాత అంటుంది జ్యోత్స్న కావాలని. జ్యోత్స్న అంటాడు కార్తీక్. అదే మాట నేను అంటాను. ఆ దరిద్రుణ్ణి తాత అని పిలిచిన నోటితోనే నన్ను తాత అంటుంటే పిలుపుతోనే ప్రాణం తీసినట్లు అనిపిస్తుందిరా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు శివనారాయణ. నేను తప్పు చేశానంటావా తాత అని అడుగుతాడు కార్తీక్. జీవితంలో క్షమించలేని తప్పు చేశావు. దక్షిణమూర్తిని కాపాడడం నీ మొదటి తప్పు. హాస్పిటల్‌లో నేను నీకు కనిపించినప్పుడు నాకు చెప్పకపోవడం రెండో తప్పు. నేను రక్తం ఇవ్వడానికి సిద్ధపడుతున్నప్పుడు తెలిసి కూడా ఆపకపోవడం మూడో తప్పు. జ్యోత్స్న చెప్పే వరకు నువ్వు చెప్పకపోవడం నాలుగో తప్పు. నేను జీవితాంతం వెలేయడానికి ఈ తప్పులు చాలు. రాక్షసుడు లాంటి ఆ మనిషి నీకు దేవుడిలా కనిపించినప్పుడు, నాకంటే నువ్వే వాళ్ళని అర్థం చేసుకున్నప్పుడు, నాకంటే వాడే నీకు ఎక్కువైనప్పుడు పోరా, పోయి వాడితోనే కలిసిపో. శివనారాయణ అనే తాత నీకు ఉన్నాడని మర్చిపో. లేదా ఈ రోజుతో నేను చచ్చిపోయానని అనుకో అంటూ కార్తీక్‌ను తోసేశాడు శివనారాయణ. తాత అని పిలుస్తాడు కార్తీక్. ఇంకా ఏంట్రా తాత, నువ్వు నాతో ఎలాంటి పని చేయించావో నీకు అర్థం కావడం లేదు. అమ్మ సుమిత్ర, నీ మేనల్లుడు నా చేత పాపం చేయించాడమ్మా. నన్ను నేనే శిక్షించుకోలేని పాపం చేయించాడు అంటూ బాధతో అల్లాడిపోతూ ఉంటాడు శివనారాయణ. అక్కడే సోఫాలో కూలబడి తల పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అయితే కార్తీక్ తాత దగ్గరికి వెళ్ళబోతుంటే దీప వచ్చి ఇప్పుడు వద్దు బావ అన్నట్లు అడ్డం నిలబడుతుంది. కానీ కార్తీక్ ఆగడు. దీప చేతులను విడిపించుకొని తాత ముందుకు నడుస్తాడు. శివనారాయణ కాళ్ళ దగ్గర కూర్చుని తాత, నువ్వు కోరుకున్నట్లే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కానీ నేను నీతో మాట్లాడాలి అంటాడు కార్తీక్ బాధగా. ఇప్పటి వరకు బాధ పెట్టింది సరిపోదా అంటుంది జ్యోత్స్న వెటకారంగా. జ్యోత్స్న అలా అనగానే కాంచన ఏడుస్తూ ఎవరే బాధ పెట్టింది? వదిలేస్తే తెలియకుండా పోయే ఒక నిజాన్ని చెప్పి బాధ పెట్టింది నువ్వు కాదా అంటుంది బాధగా. మీరైతే తెలిసిన నిజాలను ఎవరికి తెలియకుండా చాటుగా చెప్పుకుంటారు అంటుంది జ్యోత్స్న. అంటే ఈ నిజం కాంచనకు తెలుసా అని కావాలనే అడుగుతుంది పారిజాతం. తెలుసు, అత్తకి మామయ్య చెప్పాడు అంటుంది జ్యోత్స్న. అంటే శ్రీధర్‌కి తెలిసి వాళ్ళ మామయ్య గారికి చెప్పలేదన్నమాట అంటుంది పారిజాతం. కొడుకు చేసిన పాపాన్ని కడుపులోనే దాచాలి అనుకున్నాడు. కానీ కట్టుకున్న భార్య దగ్గర నిజం దాచలేకపోయాడు. కన్న కొడుకును కాపాడుకోవాలని ఎవరికి ఉండదు చెప్పు అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న ఇంకా రెచ్చగొట్టడంతో కార్తీక్ సహనం కోల్పోయి కోపంగా పైకి లేచి, ఇంకా మాట్లాడడం ఆపుతావా? నేను తప్పు చేశానని అందరూ నమ్ముతున్నారు కదా. ఈ పెద్దాయన నాకు శిక్ష కూడా విధించాడు. ఇప్పుడు నేను మాట్లాడాలి. నేను మాత్రమే మాట్లాడాలి అంటాడు కార్తీక్. ఏం మాట్లాడాలి అంటాడు గట్టిగా శివనారాయణ పైకి లేచి. ధర్మం అంటాడు కార్తీక్. ధర్మమా అంటాడు తాత అయోమయంగా. అవును తాత, ధర్మమే. 10 ఏళ్ల వయసులో నువ్వు నాకు నేర్పించిన ధర్మాన్ని ఇప్పటికి నేను పట్టుకొని బతుకుతున్నాను. ప్రాణం ఎవరిదైనా కాపాడడం మనిషిగా మన ధర్మం అని చెప్పావు. అత్త ప్రాణాలు కాపాడిన దీపనుకు ఆశ్రయం ఇచ్చి అండగా నిలబడ్డారు. నా ప్రాణాలు కాపాడిన దీపను నేను జీవితాన్నే ఇచ్చాను. ఏం పారు, నువ్వు మర్చిపోయావా? నీ మనవడికి ఎవరో యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే రోడ్డు పక్కన చావు బతుకులో ఉన్న మనిషిని దీపే కదా కాపాడింది. ఆ రోజు కాశీని దీప దాసు మామయ్య కొడుకే అని కాపాడలేదే. ఒక ప్రాణం పోతున్న మనిషిని కాపాడడం సాటి మనిషిగా కాపాడింది. ఇలాంటి ధర్మమే కదా నువ్వు నాకు నేర్పించింది. తండ్రి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని ప్రేమించిన వాడిని మర్చిపోలేక నా చెల్లి చచ్చిపోవడానికి సిద్ధపడితే కాశీతో పెళ్లి చేసి దీపే నా చెల్లి ప్రాణాల్ని కాపాడింది. ఇలాంటి ధర్మమే కదా నువ్వు నాకు నేర్పించావు. పారు పారుకు దీప అంటే పడదు. మా నాన్నకు దీపకు పడదు.
కాశీ పారు మన్మడని తెలుసు. స్వప్న మా నాన్న కూతురని తెలుసు. పెద్దవాళ్ళు తన మీద పగ చూపిస్తున్నా, ద్వేషిస్తున్నా తను మాత్రం ప్రేమని పంచింది. ఇది కదా ధర్మం అంటే అని కార్తీక్ మాట్లాడుతుంటే తాత మౌనంగా పశ్చాత్తాపంతో నిలబడిపోతాడు. కార్తీక్ మాట్లాడుతూనే ఉంటాడు. మన శత్రువులు మనకెంత అన్యాయం చేసినా ఏ రోజు మనం ఎవరిని బాధ పెట్టలేదు. ఎవరి మీద పగ ప్రతీకారాలు తీర్చుకోవాలని అనుకోలేదు. ఎందుకంటే అది మనిషి లక్షణం కాదు కాబట్టి. నీ కోపం, నీ ఆవేశం నువ్వు నాకు నేర్పించిన ధర్మాన్ని నువ్వే మర్చిపోయేలా చేశావు. ఒక టైంలో నీ కూతురిని వెలివేశావు. తన ఆరోగ్యం బాలేదని తెలిసి మళ్ళీ నీ కూతురు క్షేమంగా ఉందని తెలిసే వరకు నువ్వు భోజనం కూడా చేయలేదు. నీ పంతం, నీ పౌరుషం నిన్ను మాట్లాడకుండా చేయగలిగాయి కానీ నీలో ఉన్న మానవత్వాన్ని నువ్వు చంపుకోలేదు తాత. నేను శత్రువు, కిరాతకుడు అయ్యుండొచ్చు. కానీ నువ్వు కాదు. నీకు మనిషి విలువ తెలుసు. ఒక ప్రాణం విలువ తెలుసు. ఒక నూరేళ్ల జీవితం నీ కళ్ళ ముందే రాలిపోతుంటే నాకెందుకులే అని తప్పించుకొని పోగలవా? నిన్నే తాత అడుగుతున్నాను. నీలో మానవత్వాన్ని, మంచితనాన్ని చంపేసి నువ్వొక్క రాతి మనిషిలా ఉండిపోగలవా? కొన ఊపిరితో ఉన్నవాడు శత్రువైనా సరే, ప్రాణం పోసిన వాడే దేవుడు అవుతాడని నువ్వు చెప్పిన ధర్మంతోనే నేను బతుకుతున్నాను తాత. ఆ ధర్మమే తప్పంటే చెప్పు. ఇప్పటి నుంచి నా కళ్ళ ముందు పోయే ఏ ప్రాణాన్ని కాపాడకుండా వదిలేస్తాను. ప్రాణాన్ని బలి కోరే నీ పంతాన్ని, రక్తాన్ని కళ్ళజూసే నీ ఆవేశాన్ని, చావుతో బతికించే నీ ఆత్మగౌరవాన్ని నన్ను కూడా వారసత్వంగా తీసుకోమంటావా? అంటాడు కార్తీక్ ఆవేదనగా. ఈ శివనారాయణ అలాంటి మనిషి కాదురా అంటాడు శివనారాయణ. కోపంలో తగలబడిపోతున్న నీ మానవత్వాన్ని, నువ్వు పాటించే ధర్మాన్ని, నువ్వు నాకు నేర్పించిన గుణాన్ని ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో తాత. నువ్వు ఎన్ని మెట్లు కిందకు దిగజారిపోయి నన్ను కొట్టావో అర్థమవుతుంది. రోడ్డు మీద నా కళ్ళ ముందు రక్తం అడుగులో ఉన్న ఒక మనిషిని ప్రాణం పోకూడదని హాస్పిటల్‌లో జాయిన్ చేశాను. నా స్థానంలో నువ్వుంటే కాపాడతావా? చస్తే చావనని వదిలేస్తావా? అతని దక్షిణమూర్తే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ప్రాణం పోతున్న వాళ్ళలో నువ్వు మనిషిని చూస్తావా? శత్రువుని చూస్తావా? అంటాడు కార్తీక్ బాధగా. ఎక్కడ తాత మారిపోతాడా అని కంగారు పడిపోయిన జ్యోత్స్న మళ్ళీ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. మాటలతో మనుషులను మార్చాలి అనుకుంటున్నావా బావా అని అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అలా అనగానే కార్తీక్ కోపంగా, అక్కడ చావు బతుకులో ఉన్నది నీ తాత. అంటే నీ తల్లిని కన్న తండ్రి అని జ్యోత్స్న నోరు మూయిస్తాడు కార్తీక్. వెంటనే కార్తీక్ సుమిత్ర ముందుకెళ్ళి ఏడుస్తూనే, ఇదే ప్రశ్న నిన్ను అడుగుతున్నానత్తా. నీ తండ్రి నీ దృష్టిలో చనిపోయాడో లేదో నాకు అనవసరం. నీ కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే ప్రాణం పోతున్న కళ్ళలో నువ్వు మనిషిని చూస్తావా? శత్రువుని చూస్తావా? నీకు జన్మనిచ్చిన తండ్రి చావు బతుకులో ఉన్నాడు. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడను. కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఇల్లు ఒక దేవాలయం. ఈ ఇంట్లో అందరూ మానవత్వం ఉన్న మనుషులే ఉన్నారు. తాత ప్రాణం తీసేవాడి కంటే ప్రాణం పోసేవాడు ఎప్పుడు గొప్పవాడే. ద ద దక్షిణమూర్తి తాత ఎలాంటి వాడో నాకు తెలియదు. కానీ ఈరోజు నువ్వు అతడికి ప్రాణం పోసి అతడి కంటే గొప్పవాడివి అయిపోయావు. రక్తం ఇవ్వడానికంటే ముందు నువ్వు రక్తం ఇచ్చేది ఎవరికో తెలిసినా ఇవ్వడం ఆపవు అని నా నమ్మకం. ఈ మాట అబద్ధమని చెప్పు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటాడు కార్తీక్ బాధగా. అక్కడితో నేటి ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. అయితే కార్తీక్ మాటలకు తాతలో మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పశ్చాత్తాపం కనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్‌లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.